పుప్పాలగూడ మీ అందరు కూడా తెలుసు, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. దాని మీద ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీ చేసింది. తెర వెనకాల తెర ముందే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, జితేందర్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, అమయ్ కుమార్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అందరు కూడా ఆ సబ్జెక్ట్ చుట్టూ ఉన్నారు. మనం ప్రతిసారి చాలా గట్టిగా దాని గురించి వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాం. దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఫహీమ్ ఖురేషీ. అంటే ఈ సబ్జెక్టే కాదు, చాలా సబ్జెక్ట్స్లో కూడా ఆయన పేరు వినబడుతూ ఉంది. ఈ సబ్జెక్ట్ మీద బక్కా జడ్సన్ గారు ఈడీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సుమారు 2700 డాక్యుమెంట్స్ ప్రింట్స్ తీసుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈడీ కూడా కంప్లైంట్ తీసుకుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అలాగే దీంతో పాటుగా ఇది మొత్తం కూడా జూన్ మాసం అంతా కూడా ఒక పక్క స్కూల్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి, కానీ పొలిటికల్గా మాత్రం విచారణ మాసం అని చెప్పుకోవాలి. నిన్న ఈటెల రాజేందర్ గారు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ, అండ్ అలాగే రేపు హరీష్ రావు గారు ఆల్రెడీ ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు కాళేశ్వరం మీద ఇచ్చాడు. అండ్ ఆ తర్వాత 11వ తారీఖు కేసీఆర్ గారు విచారణ. దీంతో పాటు 9వ తారీఖున ఈరోజు రాత్రి హైదరాబాద్కి ప్రభాకర్ రావు రాబోతున్నాడు. అండ్ అలాగే 9వ తారీఖున ఫోన్ ట్యాపింగ్ విచారణ. అట్లాగే కేటీఆర్ హైదరాబాద్ రాగానే ఫార్ములా ఈ రేస్ విచారణ. ఇట్లా ఒక్కసారిగా చుట్టుముడితే ఎక్కడ చూసినా విచారణ కనబడుతోంది. ఈ జూన్ మాసం అంతా కూడా విచారణ మాసం అని చెప్పుకోవాలి. దీంతో పాటుగా ఇక చెప్పుకుంటూ పోతే నిన్న ముఖ్యమంత్రి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను ఉట్టి నోటీసులు పంపిస్తేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, మరి నన్ను జైల్లో పెట్టించినావు, మరి నేను ఎట్లా తట్టుకొని ఉండొచ్చు అని చెప్పి ఒక వ్యాఖ్య మాట్లాడారు. సరే, ఈ రాజకీయ పరిణామాలు, విచారణలు ఏది ఏమైనప్పటికీ కూడా మరి వీటి మీద వివరణ కోరుతూ బక్కా జడ్సన్ గారు ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. ఇప్పుడు మెయిన్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అందులో ఎప్పుడైతే ఎంకే స్టాలిన్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళది మన G2 LLP వాళ్ళ బంధువులు, వాళ్ళ బినామీలు, వాళ్ళ పేర్ల పైన స్టాలిన్ అంటే రేవంత్ రెడ్డికి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ఇందులో వాళ్ళ బీజేపీ ఎక్స్ఎంపీ జితేందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ బియ్యంకుడు, ఆయన కాంగ్రెస్ ఉండు. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వంతో వాళ్ళ సెటిల్మెంట్ జరిగింది కాబట్టి వాళ్ళు ముట్టుకోరు. కానీ ఇప్పుడు బీజేపీ కొంచెము తమిళనాడులో లేవాలనుకుంది, వాళ్ళ స్టాలిన్ పేరు కూడా ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను అనుకుంటా కొంచెం స్టాలిన్ లైన్లో తీసుకొని ఎంక్వైరీ చేస్తారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆప్ టార్గెట్ చేసి కల్వకుంట్ల కవితను లిక్కర్ కేసు లేచింది. కవిత మీద కేసు ప్రేమతో కోపంతో కాదు, అక్కడ ఆప్ను అటాక్ చేయాలి, కేజ్రీవాల్ను లోపటేయాలంటే కవితను కూడా ముట్టుకోవాల్సింది. సేమ్ అట్లనే ఇవాళ వీళ్ళ టార్గెట్ స్టాలిన్ కాబట్టి ఇక్కడ దొరికిండు కాబట్టి ఈ భూముల వ్యవహారం ఏంది, ఇలా లావాదేవీలు ఏంది, నీ కంపెనీ ఎవరుంది ఏందని వాళ్ళే ఎఫ్ఐఆర్ చేపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం దాదాపు 2500 కోసం ఈ సబ్జెక్ట్ మూవ్ చేస్తాం ముందుకు వస్తుందని అనుకుంటున్నాను. అందుకని నేను తమిళనాడు ఎక్కువ వైరల్ చేసిన దీన్ని. తమిళనాడు ఉన్న లీడర్లకు కానీ అక్కడ ఉన్న దినపత్రికలు కానీ అన్నిటికి పంపిన అది స్లోగా టైంను బట్టి వాళ్ళు పికప్ చేస్తారు దీన్ని మొత్తం ప్రాసెస్ అయ్యేది. నేను ఆ లైన్లోకి వెళ్ళి వస్తుందని నాకు కొంచెం లోపల ఉన్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ నాకు. అయితే సార్ ముఖ్యంగా ఫహీమ్ ఖురేషీ ఈ పేరు చాలా వినబడుతూ ఉంది. ఈ సబ్జెక్ట్లో కూడా ఇతనే డీల్ చేశాడు రేవంత్తో. అండ్ మిస్సింగ్ ల్యాండ్ దాంట్లో కూడా ఇతను ఫహీమ్ ఖురేషీ ఉన్నాడు. మీరు కొన్ని రోజులుగా మీ సొంత ఛానల్లో కూడా ఫహీమ్ ఖురేషీ మీద వరుస కథనాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎవరి ఫహీమ్ ఖురేషీ, ఎందుకు రేవంత్ గారు అంత పర్టికులర్గా ఫహీమ్ ఖురేషీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? ఈయన 2007-8 ప్రాంతంలో నేను చూసినప్పుడు 8-9 ప్రాంతంలో చూసిన రవికుమార్ యాదవ్ అని చెల్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే వారి అబ్బాయి, ఈయన కూడా పోటీ చేసినట్టు ఆయన దగ్గర ఉండే. ఆయన దగ్గర నుంచి కార్తీక్ వాళ్ళ ఇంటి దగ్గర చూసేది, పట్టూర్ల కార్తీక్ రెడ్డి, సవితా మీరా వాళ్ళ ఇంటి దగ్గర చూసేది. మామూలు అప్పుడు ఒక యమా బైక్, అదే యమా పాత యమా, దానిపైన చూసి ఎగ్దమ్ ఒకటేసారి బొస్సా ఇంటి దగ్గర డ్రెస్ మారింది, కారు మారింది, బెంజ్. ఈయన ఆయన ఇద్దరు ఒకటేనా అని నేను స్టన్ అయిపోయాను. సరే తర్వాత నాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇక చాలామంది
మినిస్టర్స్కు బాగా తలల నాలుక లెక్క మారిండు. జీ న్యూస్ మన బొత్స సత్యనారాయణ గారు ఏదో ఛానల్ పెట్టిండ్రు, ఆ ఛానల్లో కూడా ఆయన ఏదో పని చేసిండు. ఇక అట్లా అట్లా ఎంత ఎదిగినా కానీ ఛానల్ పెట్టిన వాళ్ళకి అంత స్పాన్ ఆఫ్ 1-2 ఇయర్స్లలో ఆ రేంజ్లో పోరు. కానీ ఎట్లా పోయింది అనేది మన ఇంగ్లాండ్ దెబ్బకు నాకు తెలుసు, జనానికి తెలిసిపోయింది. అక్కడ ఇప్పుడు మనం అనే వెస్టర్న్ దాంట్లో అది యాక్చువల్గా మేము చాలా మందికి ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పి మభ్య పెట్టి రైతుల దగ్గర గత ప్రభుత్వం భూములు తీసుకుంది. ఏడ ఫ్యాక్టరీ రావు, ఎక్కడ రావు, అన్ని బోకస్ అక్కడ. దేనికి కూడా డీటెయిల్ పరాయి రిపోర్ట్ ఉండే వీళ్ళ దగ్గర. ఏ కంపెనీలు వచ్చినా పెట్టిలేదు, వాళ్ళే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తారు, రిక్రూట్మెంట్ పెట్టుకుంటారు, పోతారు, అంతేగాని ప్రభుత్వం కల్పించేది ఏం లేదు. కానీ ఈ విలువైన భూములను తీసుకొని రియల్ దందాలకు తక్కువ రేట్లో గుంజుకోవచ్చు కదా. 6 లక్షలు 7 లక్షలకి ఇస్తారు, 6 కోట్లు 7 కోట్లకు అమ్ముతారు. దానికోసం గుంజుకుంటారు. గుంజుకొని రంజిత్ రెడ్డి అనేటువంటి అప్పచెప్పాను, మాజీ ఎంపీ, చేవెళ్ళ మాజీ ఎంపీ. ఆయన వ్యాపారం కోసమే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన వెస్టర్న్ కంపెనీ, వెస్టర్న్కు కన్స్ట్రక్షన్కు దాన్ని అప్పచెప్పింది. వెస్టర్న్ స్ప్రింగ్స్, వెస్టర్న్ విండ్సోర్స్, అట్లా 3-4 పార్ట్లుగా అది విభజించి వాళ్ళు కన్స్ట్రక్షన్ పెట్టుకున్నారు. ఈలో ప్రభుత్వం మారింది. అది అక్రమం ల్యాండ్, అక్రమ నిర్మాణం, రేరా పర్మిషన్ కూడా అక్రమంగానే తెచ్చుకున్న 26 కేసులు దానిపైన ఇలా నడుస్తున్నాయి. 26 కేసులు ఉన్న తరుణంలో అన్ని పర్మిషన్ తెస్తారు. ఇలా అడ్వకేట్ జనరల్కి వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్లు, కమిషనర్లు, ప్లస్ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ఇలా పైనకి వెళ్ళి కింది దాకా అందరు ఈ పెద్ద పెద్ద స్కామ్, నవీన్ మిత్తల్ A to Z అందరు ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇక నేను మరి మీ సంగతి ఏంటి, మేము కూలగొడతామని రేవంత్ రెడ్డి మరి మెసేజ్ పెట్టిండో ఏమో, ఇమీడియట్గా ఫైఎం కురేషి రంగంలో దింపిండు. వాళ్ళిద్దరు మధ్యలో చర్చలు జరిపిండ్రు. 30 50 కోట్ల మధ్యలో డీల్ కుదిరింది. అంటే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మారక ముందే ఉండొచ్చు, మారక ముందు నడిచింది, మారింది. ఇక ఆ డీల్ తర్వాతనే మారింది. ఇక నీకు ఎంపీ టికెట్, నీకు చేవెళ్ళ ఎంపీ టికెట్ కూడా ఇంత కథ చెప్తే. ఇక యాజ్ పర్ సర్వే ప్రకారము మన సునీత మహేందర్ రెడ్డి అంటే తాండూరు మహేందర్ రెడ్డి వల్ల మిస్సెస్ అయితే 100% చేవెళ్ళ కాంగ్రెస్ విన్ను. అలా విశ్వేశ్వర రెడ్డి గెలవాలి, రేవంత్ రెడ్డికి. విశ్వేశ్వర రెడ్డి గెలవాలంటే క్యాండిడేట్ మారవాలి. ఈయనను అక్కడ మాకు పంపారు. పంపగానే మనోడు మహేందర్ రెడ్డి రివర్స్ అయింది. రివర్స్ అయితే మల్కాజీల పెట్టుబడి మొత్తం నేనే పెట్టుకుంటా అని చెప్పేసి ఈ క్యాండిడేట్ అక్కడ పెట్టుబడి పెట్టింది. ఇక్కడ సర్వే ప్రకారము కాంగ్రెస్ ఓడిపోతుంది, రంజిత్ రెడ్డి అంటే ఓడిపోతాడు, విశ్వేశ్వర రెడ్డి గెలుస్తాడు. రేవంత్ రెడ్డి టార్గెట్ అది, ఇలా విశ్వరెడ్డి గెలవాలి, దాని మీద పైసలు రావాలి, అక్కడ ఇతర రాయందరు గెలవాలి. రూపాయి చేయికి మట్టి అంటే కూడా 3 పనులు. ఈ 3 పనులు సక్సెస్ కానీ కారణం ఎవరు? మిస్టర్ ఫైమ్ కురేషి ఈ డీల్ మాట్లాడింది. తక్కనే ఈ డీల్స్, ఎంపీ క్యాండిడేట్ టికెట్ల డీల్స్ దేనికి ఖర్చు పెట్టాలి అని. ఇక జనానికి మరి సుదర్శన్ రెడ్డి, వెస్టర్న్ సుదర్శన్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, ది గ్రేట్ రెవెన్యూ కోబ్రా మినిస్టరు, రెవెన్యూ కోబ్రానే కదా, రెవెన్యూ కోబ్రా, పొంగిలేటి, వీళ్ళందరూ ఒకటే ఫ్రేమ్ లో మనకు కనబడతారు. ఎందుకు కనబడతారు? ఆఫ్టర్ ఆల్ ₹1 వీళ్ళు ఇస్తుంటే, వరద బాధితులకు ఇస్తుంటే ఫోటో దిగుతారు. కానీ లోపల జరిగింది ఏంది చర్చ? కొన్ని వేల కోట్ల రూపాయలు, దాదాపు 30,000 కోట్ల, అంటే 1,40,00,000 ఎస్ఎఫ్టీకి 25,000 వేసుకుంటే, 20,000 25,000 వేసుకుంటే 30,000 కోట్లకు ఒక పెద్ద స్కామ్ జనానికి ఇచ్చింది. అయితే ఆ ₹1 కూడా నా డౌట్, రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటిదాకా ఇంకొక డిమాండ్ ఏంలా, ఇప్పటిదాకా మీకు వరద బాధితుల, ఖమ్మం జిల్లాలో ఉన్న వరద బాధితుల కోసం ఎంతమంది చందాలు ఇచ్చింది, ఎన్ని పైసలు ఇచ్చారు, ఆ ఎన్ని పైసలు బట్వారా చేశారు? సరే, ఖమ్మం నుంచి మాకు కొంతమంది కాల్ చేస్తున్నారు, అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాం కదా, అసలు ఇప్పటి వరకు వాళ్ళకి చేసింది ఏం లేదు, విరాళాలు వచ్చాయి కానీ ఆ డబ్బులు వీళ్ళకి ఏం చేయలేదని చెప్తున్నారు. అంటే ఆ ₹1 కూడా వీళ్ళే మింగేసినట్టు అంటే నేను చెప్తుంది, ఇప్పటిదాకా వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు అని. ఓకే, ఇది ఒక పార్ట్. సరే, దీని తర్వాత ఈ సంగతి అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక ఆయన ఉంది కదా, ఆయన కూడా మాట్లాడు. అక్కడ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఈ డీల్ మొత్తం కుదుర్చుకొని కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎంకే స్టాలిన్ ఎంటర్ అయ్యారు. మరి ప్రభుత్వం ఇవాళ నీకు ఆ 30,000 కన్స్ట్రక్షన్ దాదాపు ఉన్నాయి. సరే, నువ్వు అది లేకుండా ల్యాండ్ అమ్మినా కానీ దాదాపు ₹1,000 కోట్ల. ఈరోజు నన్ను చూసి అప్పిస్తలేరు, నన్ను కోసిన రూపాయి వెళ్ళది, నేను జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నా, రిటైర్మెంట్ సెటిల్మెంట్ చేయాల్సి వస్తాయని 63 ఏళ్ళకు వాళ్ళ రిటైర్మెంట్ వయో పరిమితిని పెంచిన అని లంగమాటలని ఎందుకు చెప్పాలి? ఈరోజు
ఈరోజు ఉన్నాయి కదా నీకు ఒక ఐఆర్బికి వెళ్ళి ఉన్నది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలకు వెళ్ళి నీకు బోలెడన్ని పైసలు వస్తాయి అందరికి ఇస్తే అలా ఈయన మొత్తం కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ మొత్తం నవనిర్మాణ్ కంపెనీకి పెట్టి నవనిర్మాణ్ కంపెనీ కనుక ఫైమ్ కురేషియా ఈరోజు 12 కోట్ల రూపాయలది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ది హ్యాంగింగ్స్ది నీవు అక్షయ కంపెనీ 12 కోట్లకు వస్తున్నా 12 రోడ్డు 65 లక్షలకి నవనిర్మాణ్కి ఇస్తాను నవనిర్మాణ్కి ఇప్పించిండ్రు మీరు ఇదో నవనిర్మాణ్ తప్ప వేరే బోర్డు కనబడితే హైదరాబాద్ రెడీగా ఉంటే నేను కూలగొడతా అని మొత్తం ట్యాక్స్లు కొట్టారంట వాళ్ళు వాస్తవమే ఏమి టార్గెట్ అనేది కూడా బ్లాక్ లిస్టే టార్గెట్ మీడియా దానికంటే ముందు వాళ్ళు వేరే కంపెనీ ఉండే ఆ పేరు బ్లాక్ లిస్ట్ ఉంటే పేరు మార్చుకొని ఇంతకు వచ్చిండ్రు నిన్ననే నిజాంపేటలో ఎవరో కోమారెడ్డి వెంకరెడ్డి గారు పర్మిషన్ బోర్డు పెడితే ఎట్లా పెడతావాలని మొత్తం అక్కడ కమిషనర్ షరీఫుద్దీన్ ఏదో పేరు అక్కడ మొత్తం గుల్లగొట్టారు సీఎం ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు వచ్చినాయని అక్కడ నవనిర్మాణ్ ఈ తెలంగాణ నవనిర్మాణ్ టార్గెట్ తప్ప వేరే బతకనికి వీల్లేదు ఎవరు ఫైమ్ కురేషి ఇది ఇక ఇంకో చెరువు మన కానీ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అంటే గత ప్రభుత్వంలో కూడా వీళ్ళే పని చేశారు వీళ్ళే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళే పని చేస్తున్నారు అంటే అందరు కలిసి పని చేస్తున్నారు అంతే ఇప్పుడు నువ్వు వెస్టర్న్ ఇక్కడ దాకా వచ్చినావు కదా పాపం రఘునందన్ రావు గారు చాలా బాగా మాట్లాడాడు 30,000 కోట్ల విలువైన భూములు గుంజుకుంటున్నారు వెస్టర్న్ వాళ్ళు అని చాలా బాగా మాట్లాడాడు రఘునందన్ రావు కూడా అదృష్టం కొట్టి ఆయన కూడా అక్కడ స్పేస్ కొనుక్కున్నాడు పాపం కొనుక్కున్నాడు నేను తీసుకున్నాను అంటలేను వాళ్ళ దగ్గర బెదిరించి తీసుకున్నాను నేను అంటలేను కానీ కొనుక్కున్నాడు అక్కడ ఆయన కూడా అక్కడ ఇప్పుడు ఈ ల్యాండ్లోనే ఈ పుప్పాల కూడా నేను చెప్పేసే నిషేధ జాబితా భూములలో ఆయన కూడా ఆస్తులు నేను వెస్టర్నోడు కట్టించిన నేను అంటలేను వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నామని అంటలేను కానీ రఘునందన్ రావు గారు కూడా అక్కడ కట్టుకున్నారు మరి అక్రమమో కాదో అడ్వకేట్ వకీల్ సాబ్ చెప్పాలి ఓకేనా అంతేకాకుండా ఈయన కొండ మనం పోయినాం కదా మీరు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లేదు కొండాపూర్ ఎక్కడ పటాన్చెరు దగ్గర రింగ్ రోడ్డు పక్కన మీరు వచ్చింది కదా ఆడ కూడా వెలిమెల కూడా బ్రహ్మాండంగా ఒక 2-3 డేస్ చాలా బాగా నడిపినారు వాళ్ళు ఇప్పుడు కూడా దీక్ష చేస్తుండ్రు ఎస్టీలు అరెస్ట్ అయ్యారు మరి రఘునందన్ రావు గారు అక్కడ మళ్ళీ ఎందుకు వెళ్తలేరు ఏందో నాకు తెలియదు మాట్లాడాల్సిన బాధ్యత కానీ గురుతర బాధ్యత మనం ఏ సబ్జెక్ట్ తీసుకుంటే దానికి వచ్చేదాకా మనం దాన్ని ఎన్నుకుంటాం కాబట్టి దాన్ని మాట్లాడతాం ఇది అయింది కదా సెకండ్ ఫైమ్ కురేషి అడిగింది కాబట్టి ఇంకో దగ్గర ఆయన పేరు ది ప్రెస్టేజ్ రాజేంద్ర దగ్గర కడతాం అవును వెళ్ళిన అది హైడ్రాలో కూడా ఇచ్చిన 300 అడుగుల లోపలికి వెళ్ళిపోయారు ఏది చెరువు కబ్జా నియర్లీ హాఫ్ ఆఫ్ ద చెరువు కబ్జా అక్కడ పోయి చూడరు కూలగొట్టారు రంగన్న ఇక్కడ బుడ్డబుడ్డలో అన్ని కూలగొడతావు ది ప్రెస్టేజ్ జోలికి పోవు నువ్వు కొమ్మ చెరువులో కట్టిన వాసవ్యం జోలికి పోవు ఇక్కడ హిమాయత్ సాగర్ జరిగిన ఆనంద్ కన్వెన్షన్ సెంటర్ ఆనంద్ కన్వెన్షన్ దాదాపు 300 అడుగులకు వెళ్ళిపోయిన లోపల పార్కింగ్ పెట్టి పడేసిండ్రు అలా ఇక చాలా మంది వివిఏ గెస్ట్ హౌస్లు కట్టుకుంటారు నార్సింగ్ లో మూసీలోనే ఆదిత్య కన్స్ట్రక్షన్స్ అక్కడ కట్టిండ్రు అంటే వీళ్ళకు పెద్దోళ్ళై కనబడే కానీ బుడ్డోళ్ళై చిన్నోళ్ళై అన్ని కనబడతాయా మీకు ఇప్పుడు వీళ్ళకి కనబడాయి పెద్దోళ్ళు అంటే ఇలా వెస్టర్న్ జోలికి వెస్టర్న్ కంప్లీట్గా ప్రభుత్వ స్థలంలో కట్టిండ్రు మరి వీళ్ళు పోరా ఈరోజు మీ గురించి మీరేమనుకుంటున్నారు హైదరాబాద్లో మీ గుండె మీద చేసుకొని చెప్పుకోండి మీ గురించి మీరేమనుకుంటున్నారు మేము ఏం డ్యూటీ చేస్తుందో మీరు అనుకుంటున్నారు మీ జనంకు మోసం చేస్తున్న తర్వాత సమాజానికి సొసైటీ మోసం చేసిన తర్వాత కానీ మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారు కదా మీ గురించి మాకు తెలిసిపోయింది నువ్వు ఏది గులగొడతావు ఏది ఎనుమూలకి ఏది లాభమో అది ఈరోజు అప్పుల పాలైన తెలంగాణలో ఇంత రెవెన్యూ నీవు వాయా మీడియా నీ ఖజానాలకు వేసుకుంటా ఈరోజు రాజవాసంలో ఉండాల్సిన రాజు పోయి నీ ప్రైవేట్ ఇంట్లో ఉండి ప్రైవేట్ మీద దందాలు చేసుకుంటా వెస్టర్నోడు నీ ఇంటికి రావాలి నీ కేసు సెటిల్మెంట్ నీ ఇంటికి రావాలి నీ ఆఫీసర్ రావాలి మళ్ళీ ఏమన్నా ఉంటే పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ 6వ ఫ్లోర్లో పోయి కూర్చుంటావు మరి ఎందుకు సెక్రటరీ పీక నీకు పెట్టింది సెక్రటరీలో ఎందుకే నీకు ఆఫీసు నీకు ఎందుకు నీకు ఏం బీక నీకు ఆఫీస్ ఏం బీక్తున్నావని ఆఫీస్ నీకు పోలీస్ కమాండ్ కంట్రోల్లో ఎవరు ఉంటారు నీ అంత అమ్మ డాష్ నువ్వు ఇక అర్థమైందా నీ అంతకు ఇక పైన అనుకోవాలి నువ్వు నీ అంత తక్కువేం కాదు నీ పోకడ నువ్వు సొంత ఇంట్లో ప్రభుత్వ బంగ్లాలు ఉండవు ప్రభుత్వ కార్యాలయం ఉండవు కింద పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ పడితే అందులో పోయినా కూర్చున్నా అందులో ఎవరు చేస్తారు దొంగలు చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు అందులో
ఫహీం ఖురేషి అనేటువంటి డ్యూటీయే అది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నేను మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రిపోర్ట్ పంపుతా, అందులో వీళ్ళిద్దరి పేర్లు స్పష్టంగా ఉన్నది. ఫహీం ఖురేషి, మన అంజన్ కుమార్ యాదవ్, మన అనిల్ కుమార్ యాదవ్, వాళ్ళిద్దరి పేర్లు. అంజన్ కుమార్ యాదవ్ చాలా పెద్ద లీడర్ ఆయన. వాస్తవమేనా సార్? కొంతమంది వెళ్ళి రేవంత్ రెడ్డి మీద, వాళ్ళ పోకడల మీద, ఫహీం ఖురేషి మీద హైకమాండ్ కి కంప్లైంట్ చేశారంట. మొన్న హైకమాండ్కి తెలియదా? హైకమాండ్కు హైకమాండ్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదా? హైకమాండ్ వాళ్ళకు ఈ బుద్ధిమంతుడు తెలియదా? జడ్సన్ లంఘన వార్ లంఘన అనేది వాళ్ళు తెలియదా? వాళ్ళు కొత్తగా ఏదో మనకు చెప్తుండ్రు. మీకు ఒకసారి ఆ రిపోర్ట్లో పేర్లు మీరు ఫహీం ఖురేషి పేరు అడిగిన కాబట్టి ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రిపోర్టు. అందులో రైట్, ఇగో ఇందులో ది ఫీమేల్ కంటెస్టెంట్, ఇదంతా ఉంది, మీకు మీరు తర్వాత చూపాను. కానీ ఇండివిజువల్స్ నేమ్డ్, ఇది ఎవరిదంటే ఇగో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కమ్యూనికేషన్స్ 4వ తారీఖు. ఇది అయినాకనే మీకు ఆ షీ టీంకి వెళ్ళి ఆమె శిఖా గోయల్ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. మనం పోయిన తెల్లారే రిపోర్ట్ బయట పెట్టింది ఆమె. సోర్సెస్ క్లెయిమ్ దట్ అనిల్ యాదవ్, ఏ యంగ్ రాజ్యసభ ఎంపీ, అండ్ ఫహీం ఖురేషి, chairman of the minority department in the Telangana government, have been linked to the misconduct reported by the participant, ante England amethan. Both individuals are known to have close associations with the administrative and political establishment. ante ఫహీం ఖురేషి అనేటోడు ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వచ్చింది, అందులో వచ్చింది మీ కాంగ్రెస్ కమిటీ, మీ ఏఐసిసి, మీ యంగ్ రాజ్యసభ మెంబర్. మేము అంటున్నాం, మేము ఎంతగానో సెన్సార్ కట్ చేస్తాం. అంజన్ కుమార్ యాదవ్ తోని గౌరవంతో కొంచెం ఎక్కువ చేయలేకపోతున్నాం. కానీ ఎందుకంటే ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారానికి కీలక రోల్ ప్లే చేసింది. కొడుకు పార్షియాలిటీ కాదు, వాళ్ళ తండ్రి పేరు ఎక్కడ, ఈయన పేరు ఎక్కడ, అర్థమైంది. అయితే ఈరోజు అంటే నేను అడిగిన ఏంది వీళ్ళకి ఏంటంటే మంత్రులు ఆయన దగ్గరికే పోతున్నారు, ఎమ్మెల్యేలు ఆయన నిలబడుతున్నారు, అధికారులు నిలబడుతున్నారు. కాబట్టి నేను కూడా నిలబడుతున్నా, అనిల్ కుమార్ నేను కూడా పోతున్నా అనేది వాళ్ళ క్లోజ్ సర్కిల్స్లో చెప్తుంది. ఎవరేమి గారినా ఇవాళ తల దించుకునే పరిస్థితి వచ్చింది కదా, తల దించుకుని ఇక యువర్ నో మోర్ పైల్వాన్. ఇక షికాగోయల్ గారు ఇచ్చిన రిపోర్టే కదా అది. షికాగోయల్ గారి రిపోర్ట్. నేను ఇది ఏసీసీ చదువుతున్నా. రేవంత్ యాక్షన్ తీసుకుంటున్నారా లేదా? రేవంత్ రెడ్డి యాక్షన్ లోపల తీసుకపోయింది ఆయన కదా, నువ్వు పంపినా కదా. లోపల తీసుకుపోయినోడు కూడా నేరస్తుడు కదా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటోడు 2 నిమిషాల్లో రాజీనామా చేయాలి. ఎందుకు రిజైన్ చేయాలి? ఇప్పుడు ఏదైతే మీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఈ ఫహీం ఖురేషి అనేట ఆయన, అనిల్ కుమార్ యాదవ్ అనేట ఆయన, వీళ్ళిద్దరు కూడా పలానా దాంట్లో వాళ్ళు పాత్ర ఉన్నది, ఆ అమ్మాయిని గెలికిన దాంట్లో పాత్ర ఉన్నది అని చెప్పిండ్రు. ఆయన తీసుకుపోయింది నువ్వు కదా, నీకు తెలియకుంటే నాకు జరిగిందా? నువ్వు ఏమైనా మాట్లాడమన్నావు వాళ్ళతో? నువ్వు మాట్లాడు అని నువ్వు నా ఎంబడి తీసుకుపోయినావా? ఏ హోదాలో అయినా నాకు లోపలికి వచ్చిండు. అందుకే ఈ విషయం మీద రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఇప్పటిదాకా. మాట్లాడరు, స్పీచ్లలో అన్ని మాట్లాడతారు, ఏవో మాట్లాడతాడు, ఈయన ఏవో మాట్లాడతాడు. ఆ ఎంపీ ఉన్నాడు పనికి మాట్లాడు భువనగిరి, వాడేదో మాట్లాడతాడు. ఎందుకని వీళ్ళు దొంగలు అలా దొరికిపోయాడు కదా. నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ఫహీం ఖురేషిని లోపలికి ఎందుకు తీసుకుపోయినరు? ఫహీం ఖురేషిని లోపల మాట్లాడమని మీరే పంపినరా? ఆ ఇంగ్లాండ్ లండన్ మిస్ ఇంగ్లాండ్ ఆమెతో మాట్లాడమని నువ్వు పంపినా, సొంతంగా మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు భయ్. మన పొద్దుమాప నీతోనే ఉంటుండు. ప్రెస్టేజ్ లో ఆయన పేరే వచ్చింది, వెస్టర్న్ లో ఆయన పేరే వచ్చింది, నవనిర్మాణ అనే దాని వెనక ఆయనే పోయిండు. నవనిర్మాణ అనేటోనికి 12 కోట్ల రూపాయలది 65 లక్షలకే ఎందుకు ఇచ్చిండ్రు? ఆయన ఏం చాక్లెట్ తినిపించిండు? ఆయన ఏ లండన్ తీసుకుపోయిండు? ఆయన ఏ ఇంగ్లాండ్ తిప్పుతున్నారు మిమ్మలను? దేనికోసం మీరు 12 కోట్లది 65 లక్షలకే ఒక స్ట్రెచ్ ఇచ్చిండ్రు? ఇట్లా ప్రతి స్ట్రెచ్ లా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి కూడా నవనిర్మాణానికి ఉత్తరం రాసి మరి ఇచ్చిండు వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి. నేను చెప్పింది అబద్ధమైతే జైల్లో పెట్టుకునే బెయిల్ కూడా తీసుకోను, కానీ నాకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. నేను స్ట్రేట్ క్వశ్చన్ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీవు ఫహీం ఖురేషిని లోపలికి ఎందుకు తీసుకుపోయినావు? ఫహీం ఖురేషి నవనిర్మాణకే తెలంగాణ ఉన్న అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఎందుకు ఇస్తున్నావు నువ్వు? అవి ఫహీం ఖురేషి దాని వెనక ఉన్నాడా లేదా? చిన్నపాటి యాడ్ ఏజెన్సీస్ పరిస్థితి అంతే. ది ప్రెస్టేజ్ వెనక ఆయన ఉన్నాడా లేదా?
ప్రతి దాంట్లో నువ్వు ఆయనను పెడుతున్నావు కదా, ఈరోజు దేనికోసం అంత ప్రెస్టేజియస్ కార్యక్రమానికి నువ్వు ఆయన లోపలికి ఎందుకు తీసుకుపోయినావు? జయచ్ రంజన్ అంటోడు ఏం చెప్పిండు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి మీకు పంపిన. మీరు మాట్లాడొచ్చు, చాట్ చేయొచ్చు, ఇటు అటు తిరగవచ్చు, ఒక లపాకిగాలు మాట్లాడే మాటలు మాట్లాడారు. ఇలా తెలంగాణలో అధికారులు పొలిటీషియన్ మీరు లపాకిగాన్లా అయ్యింది, బ్రోకర్ గాన్లా. అరే సిగ్గు అనిపిస్తలేదు భయ్, నా సొంత అయితే నా సొంత ఆరోపణలు వస్తేనే ఊరేసుకొని చదువుతుంది నేను. మీకు సిగ్గు శరాలు లేకుంటే ఇంకా ఊరే గుర్తున్నారు మీరు. రేవంత్ రెడ్డి లోపల తీసుకపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. చీమ కూడా కుట్టినట్లేదు వాళ్ళకి, సిగ్గు శరాలు ఉంటే కుడతాయి. షికాగోయల్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినట్టు? ఇప్పుడు ఏఐసిసి రిపోర్ట్ ఎన్నో తారీఖు వచ్చింది? 4వ తారీఖు వచ్చింది. షికాగోయల్ గారు ట్రాన్స్ఫర్ 4వ తారీఖే వచ్చింది. ఆమెది కూడా అంటే ఆమె దగ్గర సైబర్ ఒకటే ఉంచి తక్కిన అన్ని తీసేసింది సైబర్లా. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఈయనకు బ్లైండ్ గా సంతకం పెట్టేసిండ్రు, అసలు ఎవరో ఏందో చూడకుండా పెట్టేసిండ్రు. ఆమె చెప్పినట్టు ఇంటదాం అనుకోని వాళ్ళు డ్యూటీ బైండెడ్, వాళ్ళు చేయడం వస్తే చేయి నరుకునే ఆఫీసర్ కొంతమంది ఉన్నారు. అందరు నీ దగ్గర ఉన్న జయేష్ రంజన్, నవీన్ మిట్టల్ గాని లఫంగి గాన్లు ఉండరు కదా. ఐఏఎస్ కు మచ్చ తెచ్చింది ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు లఫంగి గాన్లు అనే పేరు తెచ్చుకున్నారు తెలంగాణలో. ఐఏఎస్ అంత చిల్లరగాన్లు తయారైపోయారు ఈరోజు. వాళ్ళకి ఎవరు గౌరవం ఇచ్చే అవసరం లేదు. ది మోస్ట్ వరస్ట్ ఫెలోస్ వాళ్ళిగా. అసొంటి ఆమె ఈమె అసొంటి ఐపీఎస్లకు ఈరోజు వన్న తెచ్చే ఆఫీసర్లు కొంతమంది ఉన్నారు. అందులో రవి గుప్తా గారు ఒకరు, శిఖా గోయల్ గారు ఒకరు, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఒకరు, 1 to 5 మంచి అధికారి, 5-6 మెంబర్స్ లెక్క చెప్పుకోవచ్చు ఉన్నారు. ఇక ఆమె వస్తుందో ఇంకా చాలా మంది ఉన్నారు, వీళ్ళే అనుకోవద్దు. అయితే సుధీర్ బాబు ఆ కోవాలకు రారు. ఇక హెచ్ఓ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ కోవాలకు రారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ అంతా చెంచాగిరే. ఇక అయితే ఈ క్యాండిడేట్ వీళ్ళు ఈరోజు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత లోపలి తీసుకుపోయి ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఎంత బయట పెట్టు. రేవంత్ రెడ్డి గారు శిఖా గోయల్ గారు ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టి ఇంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరు లేదు, ఫయం కురేషి పేరు లేదు, జడ్సన్ తప్పుడు ఆరోపణలు చేసిండ్రు, ఈయన జీవిత ఖైదు అయ్యండ్రి, చార్మినార్ కాడ ఉరిదీయండ్రి అని చెప్పి రూల్ పెట్టు. నేను ఏమి మాట్లాడా ఒక ఇవి వాస్తవాలు. ఎందుకంటే హోంమంత్రి నువ్వు ఉన్నావు, నువ్వు పెద్ద పుస్తకాన్ని అని చెప్పి 10 శాఖల్ని దగ్గర పెట్టుకున్నావు. అన్ని శాఖలు సంకనాకిపోయినాయి. హోంమంత్రి కీలక బాధ్యతలు. మరి ఇవాళ తాజాగా ఇవ్వాలి ఇంకోటి ఏంటంటే, ఈ నెలకెళ్ళి 6వ తారీఖు వెళ్ళి అంటే రేపు చిన్నటికెళ్ళి ఏమో డిఎస్సి ఎగ్జామ్స్ మొదలైనవి. డిఎస్సి టెట్ ఆంధ్రప్రదేశ్లో మనకు 20% కోటా. ఆ డేట్లు ఎప్పుడున్నాయి, ఈ డేట్లు కూడా ఆ రోజే పెట్టింది. ఎడ్యుకేషన్ మంత్రి ఎవడు? ఈపిస్తానే మళ్ళీ 6 దీనికి తెచ్చుకున్నాడు దీనికి. కాబట్టి ఇవాళ ఆయన దగ్గర ఉన్న ప్రతి శాఖ కూడా ఈరోజు అష్ట దరిద్రంగా తయారు. అరే నీకు ఏం ఆయన క్యాడర్ ఏంది, ఆయన నీ ఏ హోదాలో పెట్టుకున్నావు? నీ అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి అంటాడు ఏ హోదా, జైలుకు పోయి. అరే నేనైతే లంగగాని నేను ఓడుకున్న ఓట్ల జైలుకు పోయి నా పక్కన బుద్ధిమంతులను పెట్టుకొని నేను కూడా బుద్ధిమంతులు లెక్క అవుతా, నేను బుద్ధిమంతులు లెక్క అవుతా అని చెప్పి నువ్వు ఎందుకు అనుకోవు? గత జీవితం వదిలేసిన, ఇప్పుడు జనజీవితంలో కలిసిన, దొంగ పనులు బ్లాక్మెయిల్ బంద్ చేసిన, నేను బుద్ధిమంతులను పెట్టుకున్నాను. అరే మంచి ఆఫీసర్ దగ్గర పెట్టుకో భయ్, దగ్గర మంచిగా చూసుకుంటారు. నేను మారాను మీరు కూడా మారండి అన్నాడు జనవరి 1 రోజు. నేను మారాను మీరు మారన్నా కదా. నువ్వు మారాలే, నీ దగ్గర అధికారులు మారాలే, నువ్వు మారాలని దగ్గర లంగలు మారాలే, నువ్వు మారాలి, నీతో ఉన్న తోడు దొంగలు మారాలే. మొత్తం వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు. ఈరోజు వేల కోట్ల రూపాయలు ఫయం కురేషి అనే దగ్గర ఒక్కొక్క ఫోన్లు వస్తున్నాయి నాకు. కాంగ్రెస్ సర్కిల్స్ లో ఒక పెద్ద చర్చ ఈ రోజు. మంత్రులు మాట్లాడి భయపడదు. జూపల్లి కృష్ణారావు అనేటోడు బాజాప్తా లోపలికి ఆయన స్టేట్మెంట్ వినిపిస్తా, కమిటీ ఏమో ముఖ్యమంత్రి కమిటీ వేస్తాడు, కమిటీ లేదు గిమిటీ లేదంట, గిమిటీ లేదంట. అరే నువ్వు మంత్రి వాడు, నువ్వు ఏంది? ఆయన కూడా లోపలికి తీసుకుపోయేటప్పుడు ఆయన కూడా ఉన్నాడు. స్వయాన తిరుపతి రెడ్డి ఈజ్ బ్రదర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అన్నాడు కదా. ఇంతమంది అప్రిషియేట్ చేశారు, కమిటీ లేదు, రిపోర్ట్ లేదు, కమిటీ లేదు. ఏమన్నా తలకాయ అంటే ఈయన మంత్రి అంటే ఈయన కూడా కురేషికి ఫాలోవర్ అయిపోయాడు. కురేషి పేరు కమిటీలు ఉంది. షాడో సీఎం కురేషి అయినా ఇవాళ కనబడుతుంది కదా క్లియర్ గా. అన్నదమ్ములని క్రాస్ చేసి లేదు అన్నింటిలో మళ్ళీ వాళ్ళు ఉంటారు. ఈయన వాళ్ళు కామన్, వాళ్ళని నడిపించేటోళ్ళు అన్నాడు. అంటే ఈయన స్కూల్లో దింపి రావాలన్నట్టు వాళ్ళని. అదే స్కామ్లల్లో ఇంట్రడక్షన్ చేస్తాయి, ఇంత స్కామ్